ఇప్పుడు ఆమె బహుజన అంటే మొత్తం బాగా సంపాదించి జనాన్ని అంత దోపిడీ చేసి జనం రక్తం దాగి భూములలో బ్లూ షీట్లు వేసి అంత దందాలంతా చేసి ఇప్పుడు నేను బహుజన అంటే ఎట్లా? బహుజనుల భూముల్లో బ్లూ షీట్లు వేసి మళ్ళీ నేను బహుజన అంటే ఎట్లా? బహుజనుల భూముల్లో బ్లూ షీట్లు వేసి బౌన్సర్లను పెట్టి వందల వేల ఎకరాలు కబ్జాలు చేసిన కవిత ఇవాళ నేను బహుజన తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటే జనాలు స్వీకరిస్తారా? ఫస్ట్ మీరు ఆ కబ్జా చేసిన భూములను మొత్తం వదిలేసి ఆ జాతికి అంకితం చేయండి. మీరు మీ ఫామ్ హౌస్లను మొత్తం జాతికి అంకితం చేయండి. బ్యూటీ పార్లర్ దగ్గర నుంచి మీరు బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనేదాకా ఎదిగితిరి. ముడత బట్టలు వేసుకొని అసలు ఏమీ లేని దిక్కులేని పరిస్థితి దగ్గర నుంచి 20 లక్షల గడియారం పెట్టుకునే స్థాయికి ఎదిగితిరి. ఎట్లా మేడం ఇది ఎట్లా సాధ్యమైంది మేడం? ఆ బిజినెస్ ట్రిక్ ఏదో, ఆ సంపాదించే ట్రిక్ ఏదో మాకు చెప్పొచ్చు కదా. మరి వాళ్ళ బ్యూటీ పార్లర్లు నడుపుకునే మహిళలంతా ఆ స్థాయిలో లేరే. ఒక కస్టమర్ వస్తే చాలు ఈ పూట గడుస్తుంది అనుకునే పరిస్థితిలో ఉన్నారు కదా. మీరేమో 20 లక్షల వాచ్లు ఎట్లొచ్చే, బుర్జ్ ఖలీఫాలో ప్లాట్లు ఎట్లొచ్చే, శంకరపల్లిలో ఫామ్ హౌస్ ఎట్లొచ్చే, వందల వేల ఎకరాల్లో బ్లూ షీట్లు ఎట్లా నాటితిరి? గ్రామాలు ఇవన్నీ.